చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక శవ. ఈ గాలిపంక పార్టీ వాళ్ళకైతే ఇక ఏమో అంటారు కదా, ఏదో గుణం రాదన్నట్టు ఏందే ఈ గర్రు అయితే ఇంకా దిగుతలేదు. మీరు మిమ్మల్ని గనవట కూడా రానియకుండా ఓట్లు అడిగితే అవతలకి ఎలా కొట్టిన జనాలు, మళ్ళీ ఇంకా ఏదో అధికారంలో ఉన్నట్టు జగనాలే రాజ్యం వెళ్తున్నట్టు ఏం ధమాక్ పనిచేస్తానా అదే మీకేమన్నా? ఇంకా మళ్ళీ మీదికెళ్ళి అరాచకాలు చూడుర్రి. ఇటు టీడీపీ పార్టీ వాళ్ళే కానీ కూటమి సర్కారు ఏదన్నా కార్యక్రమం తీసుకున్నది ఆల్చం. ఇక మళ్ళీ అవతలకెళ్ళి ఇంకోటి పెట్టుకుంటూ వస్తారు గాలి 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 చేసుకుంటా. ఏమిటికాయ మీకు అంత సీన్ ఎందుకు? మీ కాతేడున్నది, మీ కార్ఖానేడున్నది, మీ పాలనే అక్కర్లేదని 5 ఏళ్ళ అవకాశం ఇస్తేనే అంగం చేసి అంగట్లో కూర్చోబెడితే మళ్ళీ మీదికెళ్ళి ఏం ఎరగలు పిలగాల లెక్క ఏతులు పడుతుంటారు. జర ఆగురు తాత జల్దినే అవుతుంది లగ్గం. ఇక చూడరు వాళ్ళ చేతులు ఎట్లున్నాయో, అన్ని మడిగా చేతులే ఉన్నాయి కదా. అధికారంలో ఉన్నామని ఇంకా ఊహలలో ఉన్నారు కావచ్చు ఈ పంకపాటోళ్ళు. అధికారం కోల్పోయిన సుత పంకపాటి నేతల అహం తగ్గుతలేదుర్రా. లేనిపోని గిచ్చి గిల్లి కయ్యాలు పెట్టి రాష్ట్రంలో అశాంతి నెలకొల్పుడే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పంకపాటి మూకలు. కృష్ణా జిల్లా గుడివాడ కాడ పంకపాటోళ్ళు ఇక మొత్తం తడాన్ తప్పిన తక్కువ పాలిటిక్స్ ప్లే చేసుకుంటూ ఆగమాగం చేస్తాండ్రు. ఇక కూటమి నేతలను రెచ్చగొట్టే విధంగా పంకపాటోళ్ళు పోస్టర్లు పెడుతుర్రులా. టీడీపీ కార్యక్రమాలకు పోటీగా పంకపాటి కార్యక్రమాలు చేసుకుంటా ఇక గొడవలు సృష్టించే ప్రయత్నాలు చేస్తుర్రు చూడుండ్రి. ఇక జగ్గులు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నావు కదా. ఇక నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గంతే, అధికారంలో లేనప్పుడు గంతే. ఏమన్నా మంచి చేస్తావంటే గది సాత కాదు, మళ్ళా మీదికెళ్ళి గిట్లా ఆగం లెక్కలు చేస్తావు. నీ సక్కదనం పాడుగాను. ఇక నాగవరప్ప పాడ్ల సుపరిపాలన తొలితడుగు కార్యక్రమంలో భాగంగా ఇక మరి మంచిగా వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం చేయబోతుండేనటనుల్లా. అయితే టీడీపీకి పోటీగా కొడాలి నాని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చిండట. అంతేకాదు టీడీపీ ఇంటింటి ప్రచారం చేస్తున్న మార్గంలోనే ఇక గదే తొవ్వల పంకపాటి నేతలు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి రెచ్చగొట్టే పోస్టర్లు పెట్టిండ్రు. ఇక గివేం లెక్కలు చెప్పుండ్రి, దీని తీనం కాకపోతే ఏంది చెప్పుండ్రి. ఒగోతానే ఇచ్చకాడ ఇస్తురు మంచిగానే ఉన్నది కథ. ఇందిరా మింగలేదు కానీ మరి గీ బేరాలేందో నడుమ బోకరగాలు మోపోయారు కదా. అటు అధికారులు తెలుస్తలేదు, ఇటు జనాల ఈ నాయకులు ఉంటారు కదా చోటమోట నాయకులు. నీకెందుకు రాని ఇల్లు వచ్చేస్తుంది నువ్వు గిన్ని పైసలు ఇవ్వనంగానే అవ్వ నిజమే కావచ్చు నాకు ఇల్లు వస్తుందని ఆయన ఇల్లు రాకముందుకే ఇల్లు కూడా కొట్టుకుంటున్నావు. ఉన్నది గుడిసో రేకో ఉంటే ఇక ఈ లోపట్ల ఆఖరికి వస్తాలకు లిస్టులో నీ పేరు లేదు అంటే ఆడు మొర మొత్తుకుంటే మరి ఇంకిన్ని పైసలు అయితే ఇస్తావా, లేకపోతే అయ్యి ఇస్తావా, చేతులు తడుపుతావా, ఊకేనే వస్తుందా అని ఏమో దందల మోపైన ఇల్లా గిల్లా. ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళ పేరు ఇచ్చుకోవాలి కానీ ముఖం చూసి బొట్టు పెడతాం ఏమో, లేకపోతే వెనక చూసి పీటలు వేస్తాం. ఏం తారీఖా ఏంది ఇది? ఇట్లా అయితే సర్కారుకు బదనాం కాదా? మరి ఏమో సర్కారు నజరేయాలి గీ ముచ్చట మీద. సరిగ్గా ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇవ్వాలి కానీ గీ అన్నీ ఎందులో కథలు కాకపోతే అని అనుకోచ్చిరు తెలంగాణ జనం. కావాలంటే చూడుది. ఇక తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే గదనుల ఇందిరమ్మ ఇండ్ల పథకము. ఇక ఇప్పుడు గీ ముచ్చట నీరు గారుతున్నదనే చెప్పాలా. కొన్ని జాగలల్లా ఇండ్ల నిర్మాణాలు ఇక ఎప్పటికప్పుడు సురైనప్పటికీ సుత ఇంకొన్ని జాగలల్లా అర్హులకు న్యాయం జరుగుతలేదనే ఆరోపణలు బగ్గనే వినబడుతున్నాయి. మీదికెంచి ఇండ్ల వచ్చిన సుత మధ్యలుండే దళారులు మొత్తానికైతే సొమ్ము వేసుకుంటూ ఆగం చేస్తున్నారనే ముచ్చట్లు బాగా బయటపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తోడు అక్కడనే ఉన్న నేతల అత్యుత్సాహము అవినీతితోటి ఇందిరమ్మ ఇండ్ల పథకము పక్కదారి పడుతున్నదనే ముచ్చట్లు బాగానే అత్తున్నాయి. 3 దశలల్లా పెద్ద ఎత్తున విచారణ జరిగినప్పటికీ సుత పథకం మీద ఇంకిన్ని ఆరోపణల అచ్చుడుతోటి ఇక ఇప్పుడు కోడైగుతుంది గీ ముచ్చట. కొన్ని జాగలల్లో అయితే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతి పత్రం వచ్చిన సుత అధికారులు మొండి చేయి చూపుడుతోటి లబ్ధిదారులు బాగా బాధపడతాండ్రు. ఇక ఇన్ని అర్హతలున్న సకమైన కారణాలు చెప్పకుండానే మా సొంతింటి కలను దూరం చేస్తున్నారని మస్తు గరమైతుండ్రు పాపము. ఇల్లు శాంక్షన్ అయింది, ఇందిరమ్మ ఇల్లు లోన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు సార్. అట్లా ఫస్ట్ పేపర్ గురించి ఆఫీస్కి అడిగితే 10,000 ఇస్తే మీ పేపర్ వచ్చి మారిపోయింది, నువ్వు పైసలు ఇస్తే లంచం 10,000 ఇస్తే చేసిస్తా అని అన్నాడు సార్. అందరి నరేష అదే ఇచ్చినాం సార్. ఇస్తే పేపర్ ఇచ్చిండు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ 10,000 అడుకోపోయింది సార్. అయ్యింది ఇది బీస్మిట్ లేపురి ఇస్తా చేపిస్తా అన్నాడు. బీస్మిట్ లేపినాం, లేపి 2 వారాలు అవుతుంది సార్. ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ సైడ్ లేడు. ఇక సూర్యాపేట జిల్లా కాడున్న తుంగతుర్తి కాడ ఇందిరమ్మ ఇండ్ల కోసము సామాన్యుడు పడరాని పాటలు పడతాండు. అధికారుల చర్యలతోటి శాలు గౌరానికి చెందిన రాజు అనే ఇంటోళ్ళు రోడ్డు మీద పడ్డారు. మంజూరైందని చెప్పుడుతోటి ఇల్లు కూల్చుకున్నాడు. ముఖ కచ్చటాల కంటే రాలేదని షాకిచ్చిండ్రట. ఇక ఇదిట్లుంటే ఇంకో దిక్కు నల్గొండ జిల్లా కాడున్న షండూర్లో కూడా గిదే పరిస్థితి. పద్మానటామే పోయిన బీఆర్ఎస్ సర్కార్ల గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మంజూరైందట. అప్పట్లో అప్పు చేసి మరి పిల్లర్లేసి పునాది కట్టుకుందట.
ఇక అటెనకషికి పనులు ఏడు ఏడ ఆగిపోయినాయట. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత సుత ఇంద్రమిన్లు మంజూరైనాయట. ఇక ఇటు పనులు నడుచుకుంటేనే మల్లోత్యాప అధికారులు షాక్ ఇచ్చిండ్రట. పథకానికి అనర్హురాలని చెప్పి లిస్టుల నుంచి వెళ్ళి పేరు తీసేసిండ్రట. నుల్లా నాకు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నాకు గృహలక్ష్మిది ఇల్లు వచ్చింది. అయితే అది బేస్మెంట్ కట్టుకుంటే మాత్రమే ₹1,00,000 అకౌంట్లో పడతాయని చెప్పారు. చెప్పినాక ఏం చేసిందంటే వచ్చిన 3 లక్షలు అయితే ఏం పోవు కదా అనుకొని నేను ఇల్లు మొదలు పెట్టుకున్నా, బేస్మెంట్ కట్టుకున్నా. నేను కట్టుకున్నాక టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, మళ్ళీ గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ వచ్చింది. ఇక అట్టనే కట్టుకున్నది, ఇక నేను అట్నే ఆపేసుకున్నా. ఇంతవరకు అయితే ఇక నేను మొదలు పెట్టుకోలేదు. గిట్లా ఒక కాట కాదు, సూర్యాపేట జిల్లా కాడ, యాదాద్రి భువనగిరి జిల్లా కాడ ఎక్కడ పడితే అక్కడ మొత్తం మీద అధికారుల అనాలోచిత నిర్ణయాలతోటి కాంగ్రెస్ సర్కారుకి చెడ్డ పేరు అత్తున్నదనే బాగానే ఆయన పడుతుంది ముచ్చట. ఇప్పటికైనా సర్కారు పెద్ద ముత్తైదలు కలగయేసుకొని పథకంలో లోసుకులను గుర్తుపట్టి ఇక మొత్తం మీద మంచి చేసుకత్తే బాగుంటదని చెప్పుకొత్తాన్రు. ఒగో తాన సర్కారు పంతులు ఎంత చక్కగా పనిచేస్తురంటే ఏదేమున్నా సర్కారు బళ్ళు నిలబడాలి, మనం ప్రైవేట్ బళ్ళకు సాటుగా మనం కూడా చేయాలని చెప్పి సొంత ఖర్చులు పెట్టుకొని పంతులే ఆ ఊర్లకు వచ్చి పోరగాళ్ళు వచ్చిపోయేందుకు ప్రయాణాలు చూసుకుంటారు. ఇక అవునా మీరు అయితే ప్రైవేటుకు పంపించి మళ్ళీ పొద్దుకంగా రాగానే ట్యూషన్కి పంపుతురా? అగో గా ట్యూషన్ కూడా మేమే పెడతాం, మా బడికి పంపురు మీ పోరగాళ్ళ ఉత్తీర్ణత శాతం పెంచుతాం, సర్కారు బడి యొక్క సత్తా ఏందో చూపిస్తాం. కాబట్టి మీరు సర్కారు బళ్ళకే తోలాలని ఈ ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం ఉన్నది కదా నువ్వు, అక్కడ మస్తు ఇది చేస్తున్నారు పంతులు. ఏదేమన్నా మీకు వాట్సాప్ సార్, ఎందుకంటే సర్కారు బళ్ళే చదువుకున్న వాళ్ళే ఇప్పటిదాకా చక్కదనంగా బాగుపడ్డారు. ప్రైవేటో అని ఏతులకు పోయి తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా అని ర్యాంకులు అని పోరగాళ్ళ నెత్తిల చదువులు రుద్ది ఆగం చేసుడు తప్ప ఏమన్నా ఉన్నదా? ఇక చూడు సర్కారు బళ్ళు ఎంత చక్కదనం ఉంటుంది. బువ్వ పెడతారు వాళ్ళే, పుస్తకాలు ఇస్తారు వాళ్ళే, ముద్దుగా ఆడుకొని ఇస్తారు, గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇరుకు సందుల్లో బడులు పెట్టగానే ఇంతలా పుస్తకాలు వేస్తోలా చదివినవా, ఈడ చక్కగా చదువుతలేడు మేడం అని మళ్ళీ ట్యూషన్లు వేయ, మీ చదువులు పాడైపోను. ఇగో గిట్లుండాలి. నమస్తే పంతులు మీకు. ఇక ఈ త్యాప బడిబాట కార్యక్రమం అయితే జోరుగానే ఉన్నది పోన్రి. సర్కారు బళ్లను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇక సార్లు అందరూ బాధ్యతగా ముందుకొచ్చిండ్రు. విద్యార్థుల కోసము సొంత పైకంతో రానువోను సౌకర్యం ఏర్పాటు చేసుడే కాకుండా 100కు 100% మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రత్యేక ట్యూటర్ను సుతపెట్టిండ్రట. బడిబాట కార్యక్రమంలో పిల్లగాండ్ల తల్లిదండ్రులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటా ఆదర్శంగా నిలుస్తాండ్రు ఆరెగూడెం సార్లు. ఇక ఖమ్మం జిల్లా కాడున్న నీలకొండపల్లి మండలంలో ఇక అక్కడున్న సార్లు సర్కారు బడి మీద ఉన్న అపోహలను తీసేటట్లు ఆదర్శంగా నిలుతాండ్రు. బడిబాట కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతోటి కూసుండి పిలగాండ్ల సమస్యలను అడిగి తెలుసుకుండ్రు. ముఖ్యంగా కోనాయిగూడెం, ఆసర్లగూడెం ఊర్ల నుంచెల్లి సుమారు 3 కిలోమీటర్ల దాకా నడిచి బడికచ్చుడు మస్తు కష్టంగా ఉన్నది. పిలగాండ్లని పంపమని చెప్పి చెప్పుడుతోటి ఇక మేమే చూసుకుంటాము, ఆటో పెడతాము అని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు 7 సార్లు ముంగటికి వచ్చిండ్రు. ప్రతి నెల ఆల జీతంల నుంచెల్లి ఒక్కొక్కరు ₹1000 చొప్పున మొత్తం ₹7,000తోటి ఆటోను ఏర్పాటు చేసిండ్రులా. ఇక ఈ ఆటోలతోటి పొద్దుగల పిల్లలను బడికి పట్టుకచ్చుడు, ఆటెనక సిక్కి తిరిగి ఇళ్లకు పంపించుడు. ఇక దీంతో తల్లిదండ్రులు కూడా బాగా సంబరపడతాండ్రు. ఇక పోతే ఆ పిందాం పాండ్రిగా సార్ల మాటలనే మాకు పేరెంట్స్ కూడా చెప్పింది ఏంటంటే పిల్లలు సరిగా ఇక్కడ సైకిల్ మీద రావటం వల్ల వాళ్ళు ఇబ్బంది అవుతుంది, అందుకే రాలేకపోతున్నారు, ఇట్లా కష్టం అవుతుంది సార్, అందుకే మేము పంపించలేకపోతున్నాము అని అన్నారు. అన్నప్పుడు మేమేమనుకున్నాం అంటే వీళ్ళకి కనుక ఆటో సౌకర్యాలు కనుక కల్పించినట్టయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మాకు అనిపించి మేము ఆటో ఏర్పాటు చేస్తున్నాము. స్పెషల్గా ట్యూటర్ని పెట్టి ట్యూషన్ పెట్టేయటము, ఉచితంగా ఆటోలు పెట్టడం అనేది వాళ్ళ పేరెంట్స్ చాలా సాటిస్ఫై అయ్యారు. ఈయన రానుల్లా ఇక పిలగాండ్ల చదువును ఇంకింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇక బడి పెద్ద సారు ఆ బడి ఎంఈఓ ఇద్దరు కలిసి సొంత పైకంతోటి నెలకు ₹4,000 ఇచ్చుకుంటా ప్రత్యేక ట్యూటర్ను నియమించిండ్రట. ఇక పొద్దుగాల సాయంత్రము ట్యూషన్ టీచర్ ఇంకా ఎక్క తరగతులు చెప్తారన్నట్టు. ఇక బడి అభివృద్ధి కోసము ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మంచిగానే ఫలితమిస్తుంది పోన్రి. గతంలో 30 మంది ఉన్న పిలగాండ్లు ఇప్పుడు 70కి చేరింది. పోయిన ఏడాది 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి బడి కీర్తిని చాటిండ్రులా. ఇక ఇప్పుడు ఇంకింత మంచిగా మెరుగుపరచాలని మొత్తాటికైతే ఇక సార్లు చేస్తున్న పనికి అందరైతే మెచ్చుకుంటాండ్రు, ఆదర్శంగా నిలుతుండ్రు పోన్రి ఇంకిన్ని బళ్ళకు. ఇప్పుడు మన జగ్గులు కాక ఇలాక తరీకా ఏందో ఎరికే ఏగా 5 ఏళ్ళకి అవతలకి ఎలగొట్టిరు. మరి అదే చంద్రబాబు నాయుడు సార్ అంటే ఏందో ఎరికే కదా, ముందు నుంచి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాంచెలే ఆయన అభివృద్ధికి బాటలు వేసినోడు, అన్ని తీర్ల ఆలోచన ఉన్నోడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటారు. ఇక గసొంటిది చిన్న పోరగాల కోరికలు నెరవేర్చడంలో కూడా ఆయన కళ ఎట్లా ఉంది, ఆయన విజన్ ఎట్లా ఉందంటే గీ ముచ్చట చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి మాట ఇచ్చిండేమో అంటే ఆర్థికంగా స్తోమత లేకుండా చదువుకోలేకపోతున్నాను ఆ పొల దగ్గర నుంచి
వాళ్ళ ఇంటి స్థితిగతులు కూడా తెలుసుకొని వాళ్ళకి ఇల్లు కూడా కట్టించి అన్ని తీర్ల వాళ్ళకి ముందలుంటా నిలబడ్డాడు, మాట ఇచ్చిండు, ఆ మాట మీదనే నిలబడి చేసి చూపించిండు. అగో గందుకు కదా ఏపీ జనాలు ఇవాళ మురిసి ముప్పందం అవుతారు. అబ్బా 5 ఏళ్ళ పీడ పోయింది, మళ్ళీ ఇక 20-30 ఏళ్ళ దాకా మాకు సాగు లేదు, ఆంధ్రప్రదేశ్ చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి జనాలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా అయితే స్వాగతం పలికిరో అగో గదే విధంగా అభివృద్ధి ఉరుకులు పరుగుల మీద ఉరుకుతున్నది. కావాలంటే గీ ముచ్చట చూస్తే తెలుస్తుంది మీకు. ఏదున్నా మీకు ముఖ్యమంత్రి సాబ్ నమస్తే సార్. సైకిల్ పంపినందుకు థాంక్యూ సీఎం సార్. థాంక్యూ సీఎం సార్. మాట అంటే మాటనే పోన్రి, ఇక మాటకి ఎదురుండది ఏముండది. ఒక్క తేప మాట ఇచ్చిండ్రంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇక గిదే ముచ్చట మీద ఏపీ పబ్లిక్ సుత సీఎం చంద్రబాబు సారు ఏదన్నా మాట ఇచ్చిండ్రంటే తప్పకుండా నిలబెట్టుకుంటారనే చెప్పుకొత్తాన్రులా. ఇక ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఒక ముచ్చట చెప్పుడుతోటి గామె విజ్ఞప్తిని ఇక ఆశను నెరవేర్చిండు సీఎం సారు. శ్రీ సత్యసాయి జిల్లా కాడున్న కొత్త చెరువుల 10వ తారీఖు నాడు మెగా పేరెంట్ మీటింగ్ కు వాయే కదా. అక్కడ సార్లెక్క అవతారం ఎత్తి చదువు కూడా చెప్పిండు పిల్లగాన్లకు. ఇక అక్కడికి తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన మాధవి కుటుంబాన్ని కలిసిండు. గమెకు 4 పిల్లగాన్లుంటే వాళ్ళ అందరికీ తల్లికి వందనం నగదు పడ్డదట. ఇక ఈ సందర్భంగా వాళ్ళ ఇంటోళ్ళతోటి మాట్లాడి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏం కథ, ఇక మరి ఎట్లున్నదని ఆర్థిక పరిస్థితుల మీద ఆరాధీసిండులా. ఇక గప్పుడే 3వ తరగతి చదువుతున్న చిన్నపిల్ల సానా ఇక నాకు సైకిల్ ఇప్పిస్తారా సారు అని కోరింది. ఎమ్మటనే అక్కడున్న జిల్లా కలెక్టర్ను పిలిపించి సైకిల్ కొనిపించి ఇక మొత్తానికై తీయాలని ఆదేశించిండులా. సీఎం ఆదేశాలతోటి కలెక్టర్ సూచనతోటి జిల్లా అధికారులు ఎమ్మటనే ఇక కుటుంబంలో ఉన్న చిన్న పిల్లగాండ్ల అందరికి సైకిల్ వచ్చినాయి. ఇక చూడండి కావాలంటే సీఎం సార్ వచ్చినప్పుడు నా చెల్లి సైకిల్ అడిగింది, ఇచ్చారు. ఇంటి దగ్గరికి ఇచ్చారు. మాకు బ్యాగులు మోయడానికి చాలా దూరం ఉంది సార్ అంటే ఆ సైకిల్ ఇస్తానమ్మా అన్నారు, ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సీఎం సార్. నా పేరు సనా. చంద్రబాబు సార్కి మేము సైకిల్ అడిగినాం, సైకిల్ తెచ్చిచ్చినారు. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అబ్బా పిల్లగాండ్ల ఆనందానికి అవధులు లేవు కదా, ఎంత సంబరపడుతుండ్రు. నిరుపేదలైన మా కుటుంబానికి సైకిల్ అచ్చుడుతోటి మొత్తానికైతే గాళ్ళందరూ ఉబ్బి తబ్బైనరనే చెప్పాలి. ఇక థ్యాంక్ యూ సారు, ధన్యవాదాలు అని చెప్పి బగ్గ సబ్రపడ్డరు. ఇక చిన్నపిల్లగాండ్ల తల్లి మాధవి కోరిన కోరికతోటి ఎమ్మటనే స్థలం మంజూరు చేసి ఇల్లు కట్టియాలని ఇక మళ్ళా కలెక్టర్ కు చెప్పుడుతోటి ఇక మొత్తానికైతే దీంతో ఇక నిరుపేద కుటుంబంలా ఇక ఆనందము ఇల్లంతా ఇరజిల్లుతున్నదనే చెప్పాలా. సైకిల్ పంపినందుకు థాంక్యూ సీఎం సార్. థాంక్యూ సీఎం సార్. అయ్యో అయ్యో అయ్యో, మరి ఆడ శంకరుడి మీద అలిగే దుంకుతున్నదో గంగ ఎట్లనో ఆకాశం నుంచి కానీ కొడుక ఉత్తరాదిన మాటకు ఊపేస్తున్నది అనుకో రాదురి. హరహర మహాదేవానే లోప దునుకుతున్నది అనుకో రాదురి. ఇక ఇటు మన కాయ కొడితేనేమో కనీసం పంట పొలాలకు నీళ్ళు వచ్చినని గంగమ్మ గంగమ్మ కోలందరు కానీ ఆడ గండమే ఉన్నది అనుకో రాదురు. గంగతోటి ఎక్కడికక్కడ రోడ్లు కూలిపోయి వరదలెళ్ళి బ్రిడ్జిలు కూలి ఊర్లు మునిగి అక్కడి జనాలు ఆగమాగం అవుతుంటే సర్కారులు మటుకు సురక్షిత ప్రాంతాలు ఏడున్నాయని హెలికాప్టర్లు పెట్టి ఈ మన సైన్యం ఉంటుంది కదా వాళ్ళను పంపి రెస్క్యూ టీంలను పంపి బయటకు పంపిస్తుర్రులా. వామ 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 ఏం వానలు వద్దనంగా దంచుతున్నాయి అనుకో రాదురి. మనకాయ అడిగినా కొట్టిన పాపన పోతలేదు కానీ మరి నార్త్లో ఏమి నాటకపోయిందో గంగ కానీ మస్తు దునుకుతున్నది ఆడ. ఇక ఇటు దిక్కు ఆనలు జరంత తక్కనే ఉన్నాయి గాని ఉత్తరాది దిక్కు అయితే భారీ ఆనలు పడుతున్నాయి అనుకో రాదుర్రి. కుండపోత ఆనలతోటి మధ్యప్రదేశ్ గజగజ వణికిపోతాంది. మందాకిని సేమ్రావాల్ నదులు పొంగి ఒర్లుతున్నాయుల్లా. సత్నా జిల్లా చిత్రకూట్ కాడ భారీ అర్ధం ముంచెత్తిందట. లోతట్టు ప్రాంతాలు కిందున్న జాగలన్నీ జలమయం అయిపోయి ఇండ్లకు పెద్ద ఎత్తున నీళ్ళచ్చుడుతోటి పాపం అక్కడ ఉన్నోళ్ళు నరకయాతన పడుతాండ్రట నుల్లా. ఇక కొన్ని జాగలు ఇండ్లు వరద నీళ్ళతోటి పురాగా మునిగిపోయినాయి. దాదాపు 100 కుటుంబాల దాకా అధికారులు సురక్షిత జాగాలకు పట్టుకపోయినరట. నది మట్టాలు వెరుగుడుతోటి రామ్ ఘాటు తులసి ఘాటు జలమయమైపోయినాయి. ఇక చూడుండ్రి కావాలంటే ఎట్లున్నదో. ఓష్ని పాడుగాను దండిగున్నది కదా ఆన, ఇటేమి ఆనదేవుడా కొడతలేవని దండాలు పెట్టుకుంటే సాలయ్యా ఇక జాలని అడ్డండాలు పెడుతుండ్రు. చిత్రకూటు పరిస్థితి అయితే మరి దారుణం అనే చెప్పాలా. ఈ అక్కడనే ఉన్న పెద్ద రోడ్ మీద పార్క్ చేసుకున్న బండ్లు వరద నీళ్ళలో మొత్తం మునిగిపోయినాయి. అసలు అక్కడ దారున్నదా లేకపోతే రోడ్ ఉన్నదా లేకపోతే షెరువా అన్నట్టున్నది పోన్రి. ఇక కొన్ని బండ్లు అయితే నీళ్ళలో కొట్టుకపోయినాయట. పక్క పొంటనే ఉన్న అపార్ట్మెంట్లకు వరద నీరు చేరిందట నుల్లా. ఇక చూడుండ్రి గింత ఆగమున్నది. ఇక ఈ స్కూళ్ళకు పోయే పిల్లగాండ్ల నుంచి వెళ్ళి నౌకర్లకు పోయే పెద్దోళ్ళ దాకా ఇబ్బందులు మామూలుగా లే వానలతోటి అక్కడ.
మరి ఏం బా చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేసేది ఉన్నదా ఏ పీనుగా అయితే పీనుగని ఇస్తే అయిపోయాని ఇక ఒకళ్ళు చచ్చిపోతే ఒకళ్ళు కానీ ఇచ్చిరట ఏడుగా వరంగల్ ఎంజిఎం దవాఖాన ఉంటుంది కదా వాళ్ళ ఇక అదే అన్నట్టు సిబ్బంది వాక ఊగా పీనుగలు దేవులాడి ఎవరికి ఇచ్చినా కాలబెట్టేదైనా ఏదైతే కాల్చుకునేదానికి అని ఇచ్చి పారేసిరు మరి వాళ్ళకేం కావాలి ఇక ఏ పీనుగా అయితే మా పీనుగా అని ఏడుసుడు కావాలి వాళ్ళు ఏడవని ఏడవకపోని మాకేంది పీనుగానే అయితే ఇచ్చినాం ఇక తీసుకపోరు సర్టిఫికేట్ అని ఇచ్చిరట ఇక మరి ఏమనాలి చెప్పు ఇక జనాలు సర్కారు దవాఖానకు రమ్మంటే ఎట్లా వస్తారు ఎవరిని పట్టుకొని ఏడవాలంటే ఏడుస్తారు ఒక శరీరం పీనుగంటే పీనుగతోటే ఉంటుందా ఎన్ని అనుబంధాలు ఉంటాయి ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి ఎంత కథ ఉంటుంది మనుషులు అన్నాక అని లాపర్వను లాకర్ల పెడుతుంది కానీ గిటపాడైరేమే మొత్తం మీద ఎంజిఎం అంటే ఓ ఏడల పేరు వెళ్తుంది అనుకో రాదురి మరి సర్కారు ఏం నజరేస్తుందో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఏం ఆలోచన చేస్తారో తెలియదు కానీ గట్ల పీనియలు బాడీలు కూడా మార్చిస్తే ఎట్లా నుల్లా నాకు అర్థం కాదు అరే గింత ఘోరం ఉంటుంది హాయిగా చూడుర్రి గింత పాపం ఉంటారా అనుల్లా డాక్టర్ల కాడికి ఎందుకు పోతారు ఏదన్నా రోగం వస్తే మంచిగా చేస్తారని పోతారు కానీ బతుకున్నోళ్ళనే చచ్చిపోయిందని చెప్పేతందుకు పోతారు అవు గసొంటి ముచ్చట్నే బయటపడ్డదోటి వరంగల్ కాడున్న ఎంజిఎం దవాఖాన్లా బతుకున్నైనను చనిపోయినరని నిన్న ఓ గుర్తుదెలని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకి ఇచ్చి పంపించిండ్రట నుల్లా పాపం పాడుగాను గింత నిర్లక్ష్యంగా ఉంటారు ఇంటైనని కాకుండా ఇంకొకైనా చూస్తాల కంటే అందరూ ఒక్కటి తెప్ప గట్టిగా షాకు తిన్నారు ఇక బతుకున్న మనిషిని ఎంజిఎం దవాఖాన్ ఈ అక్కడున్న సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులకు కాలం చేసిండని చెప్పిండ్రట ఇక దీంతో గందరగోళ పరిస్థితి నెలకొన్నది పోన్రి ప్రస్తుతము కుమారస్వామి ఎంజిఎంలా చికిత్స పొందుతాండు ఇక దవాఖాన్లా చికిత్స చక్కగా జరగదనుకుంటే కనీసము ఇక పోయిన రోగి బతుకున్నాడా లేకపోతే ఎట్లున్నాడు గా లోళ్ళు చచ్చిపోయిన మనుషోళ్ళు ఆ లెవలు ఏడికేం చచ్చిండ్రు అనే ఇంకింత సమాచారం లేకుండా చూసుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చి గందరగోళ పరిస్థితికి కారణమైనరు ఇక గదినికి కారణమైన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని మస్తుగా గరం మీద ఉన్నారు అక్కడ ఉన్నోళ్ళు అంత సుత పాపం పాడుగాను ఇక మరి గింతాగముంటారులా డాక్టర్లంటే ఎట్లుండాలి చెప్పుండ్రి ఇక దవాఖానంటే ఏమంటారు ఇక మరి ఏదైనా రోగం వచ్చిండ్రని పోతే సూసుడు దేవుడెరుగుగా దవాఖాన్లా కానీ బతుకున్న మనిషిని కూడా చచ్చిపోయిందని చెప్తే ఏమన్నట్టు చెప్పుండ్రులా ఇది ఒక్కతాన మంచిగా అంటే ప్రియుడి హస్తం లేకుండానే చేసిందా మరి లేకపోతే ఎట్లనో కానీ మరి తెలియదా రమ నువ్వు మర్చిపోయినావు ఆ టెక్నిక్ ఆయన గీత వస్తుందని ముచ్చట యాది పెట్టుకోవద్దా ఆయనతో నూకేటప్పుడే కాదు ఇట్లా గడపర కట్టుకో ఇట్లా నూకుతా మంచిగా ఉంటుందని నూకోద్దా అన్నకాయ అని ఇలా లిక్కున వారేది గట్ట నూకేస్తే ఎట్టనుల్లా ఈత కూడా ఈతలకు వచ్చాయి మళ్ళీ ఏమైనా కానీ పిల్లలేక అయ్యో నేను అట్ట చేయలేదు సెల్ఫీ కోసమే జర్రంత ఒక అడుగు ఇట్లా అన్న గంతే నువ్వు అన్నపడ్డవు పాడైపోను నువ్వు కావాలని దుంకి నన్ను బదనాం చేస్తున్నావు అని ఆమెడువా లేలే నువ్వు కావాలని నెట్టినావు 10th క్లాస్ గెట్ టుగెదర్ నీకు కూడా ఉన్నట్టుందనేమో మొగడు ఏ అట్ట కాదా గిడికొచ్చి లొల్లి ఏం పెట్టుకుంటారు మీ సెల్ఫీ గంగలపోని పోరి అని చెప్పి ఆలీలు సది చెప్తోలేరట మరి మాపడుకున్నట్టుంది ఇక మరి ఒడిసిందా మాపడికి ఏమైనా ఉందా లగ్గం మరి ఈత వచ్చింది కాబట్టి న్యాయమైంది కానీ లేకపోతే ఎంత ఆగమయ్యేదులా సెల్ఫీ తీసుకుందామా అని పెనిమిటిని మంచిగా అడిగిందట ఇక అడిగిన కాడికి మంచిగానే ఉన్నది కానీ పెద్ద దారుణాన్ని కొడుగట్టిందిలా పాపం భార్య కట్టుకున్న భర్తను నదిలో ఊకేసింది పని అయిపోయింది అనుకున్నది కానీ ఇక ఇక్కడనే మొదలైంది అసలు కథ ఈత అచ్చన ముచ్చట మర్చిపోయిందేమో పెనిమిటికి నారాయణపేట జిల్లా కృష్ణా మండలము షేగుంటకాడ కర్ణాటక రాష్ట్రము రాయచూరు జిల్లాలో ఉన్న కడ్లూరు కాడ గీ ముచ్చట అయ్యింది ఈ అక్కడున్న కృష్ణానది బ్రిడ్జ్ కాడికి శక్తినగర్ కు చెందిన తాతప్ప ఆయన భార్య వచ్చిండ్రట సెల్ఫీ దిగుదాము మంచిగా ఉన్నది కదా జాగా అని అడిగిందట భార్య ఇంకేమున్నది దిగంగా ఒకటే త్యాప కృష్ణానదులకు నొక్కిందట ఇక నది పారుతా ఉన్నది కొట్టుకపోయి ఈ తచ్చుడుతోటి తాతప్ప నదిలో ఓ గడ్డ మీదికి చేరుకున్నాడు అటెనక షికి స్థానికులు గమనించి గైనను తాడుతోటి బయటకు పట్టుకొచ్చిండ్రు ఇక బయటకొచ్చిన భర్త నా భార్య సెల్ఫీ దిగుదామని నదిలో దోషేసింది అని గగ్గోలు పెట్టిండు పాపం ఇక చూడుండ్రి కావాలంటే ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಆಕಿ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ರೆ ಅಕ್ಕೇ ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಇಟ್ಟು ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾಡಕ್ ನಿಂದ್ರು ಅಂದು అయ్యో ఎంత పాపముల్లా రోజులు ఎట్లున్నాయి ఏం కథ ఎవ్వలిని అమ్మచేతట్టు లేరు కత్తులల్లా బల్లా లెక్క తయారైనరు జరంతసేపు జవడమైనాకట భార్యాభర్తలకు నచ్చ చెప్పిండ్రు పాపం స్థానికులు ఇక గలనింటికి పంపించిండ్రు ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా